వెల్కమ్ టు B3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్ నందం సుబ్బయ్య హత్య కేసును సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి డిమాండ్ పేదల జీవితాల్లో వెలుగులు నింపబోతున్న జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు నగదు పంపిణీలలో బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషా అనంతపురం జిల్లా కన్నెపల్లి సమీపంలో ఆటో బోల్తా డ్రైవర్తో సహా 7గురికి గాయాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా భైరవగుండాల క్షేత్రంలో పోటెత్తిన జనం శివపార్వతులను దర్శించుకున్న టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సెప్టెంబర్ 25వ తేదీన నందం సుబ్బయ్య హత్య కేసులో నిందితుడైన బెనర్జీపై జరిగిన హత్యాయత్నం దాడి కేసులో A1, A2లుగా ఉన్న భరత్ రామ్మోహన్ రెడ్డిలను సోమవారం రాత్రి 10 గంటల సమయంలో చాపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తనపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయడంలో సిద్ధమవుతున్నాడన్నారు. గతంలో బెనర్జీ పలువురిని పలు రకాలుగా దుర్భాషలాడి బెదిరించారని అలాంటి క్రమంలోనే సెప్టెంబర్ 25న భరత్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల మూలంగానే దాడి జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కు తాను విజ్ఞప్తి చేస్తున్నానని తాము గాని తమ కార్యకర్తలు గాని ఏనాడు చట్టాన్ని ఉల్లంఘించిన దాఖలు లేవని నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆయన కోరారు. రాజకీయంగా తన ఎదుగుదలను ఓర్చుకోలేని ఎమ్మెల్యే రాచమల్లు పథకం ప్రకారం తనను కూడా కేసులో ముద్దాయిగా చేర్చాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాను ఎమ్మెల్యే రాచమల్లుకు సవాల్ విసురుతున్నానని నందన్ సుబ్బయ్య హత్య కేసు అలాగే బెనర్జీపై జరిగిన హత్యాయత్నం కేసులను సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని ప్రవీణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నా పేరు రాజేశ్వరి, నేను ముద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి వైఫ్ని. ఇన్సిడెంట్ జరిగిన రోజు నా భర్త భరత్ ఇద్దరు కలిసి ఒక బ్యాంక్ పని మీద వెళ్తున్నారు. వీళ్ళు వెళ్తున్నారని తెలుసుకొని బెనర్జీ వీళ్ళని అటాక్ చేయబోయాడు. మొదటగా బెనర్జీనే వీళ్ళ మీద అటాక్ చేసి వల్గర్గా తిట్టడం వల్ల భరత్ ఏదో శనికావేశంలో చేస్తున్నాడు తప్ప ఇది ప్లాన్ పరంగా జరిగింది కాదు. తర్వాత ఇన్సిడెంట్ జరిగేటప్పుడు వాళ్ళిద్దరు గొడవ పడతా అంటే నా భర్త వీళ్ళిద్దరిని అడ్డుకోబోయినాడు. అదే టైంలో నా భర్తకు కూడా హ్యాండ్ ఫ్రాక్చర్ కావడము, హ్యాండ్స్ కట్ కావడము, వేళ్ళు కట్ కావడము ఇదంతా జరిగింది. ఒకవేళ ఏదైనా ఇది ప్లాన్ ప్రకారం జరిగి ఉంటే వీళ్ళని ఆపాల్సిన ఉద్దేశం నా భర్తకు లేదు. అలాగే నా భర్త ఇంతవరకు ఎవరితో గొడవ పడే వ్యక్తి కాదు. ఎక్కడా కానీ ఏ కేసు లేదు నా భర్త మీద. కేవలం ఈయన ప్రవీణ్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడనే ఉద్దేశంతోనే ఈయన మీద ప్రెషర్ పెట్టి కేసు రాయడం జరిగింది. ఇప్పుడు మాకు కావాల్సింది న్యాయం కావాలి. బలక్ష్మ భరత్ కుమార్ రెడ్డి వాళ్ళ అమ్మను నిన్న రాత్రి చాపాడు దగ్గర పోలీసులు అరెస్ట్ చేసినారని తెలిసింది. దీనికి కారణం నందం సుబ్బయ్య వేధింపులు వల్ల మా కుటుంబాన్ని రెచ్చగొడుకు బెనర్జీ వల్ల టార్చర్ ఎక్కువైంది. మా కుటుంబాన్ని అంతా వేధించనాడు. వేధియడం వల్ల భరత్ బయటికి పోయింటే భరత్ వెంటనే పన్నాడు. అతను భరత్ వెంట పడి అక్కడ దాకా తీసుకొచ్చి అక్కడ కలవడి సంపుతా చేస్తానని అతనే అన్నీ మాట్లాడడం వల్ల నా కొడుకు కత్తి లాక్కోవడం వల్ల వన్ చేతిలో కత్తి ఉన్నది. ఆ కత్తి లాక్కోవడం వల్ల వీళ్ళకు దెబ్బలు తగిలినాయి. నా కొడుకు చంపాలని ఏ ఉద్దేశము అతనికి లేదు. మర్డర్ కేసులో ముద్దాయినటువంటి బెనర్జీపై జరిగినటువంటి దాడిలో A1 నిందితుడిగా ఉన్నటువంటి తమ్తం భరత్ రెడ్డి అలాగే A2గా ఉన్నటువంటి ముదిరెడ్డి రామ్మోహన్ రెడ్డి వీరిరువురు నిన్న రాత్రి 10 నుంచి 11 గంటల సమయం మధ్యలో చాపాడు వద్ద పోలీసులు వాళ్ళిద్దరినీ అదుపులోకి తీసుకున్నారనే సమాచారం మాకుంది. ఈ విషయాన్ని ప్రజలకు అలాగే వారిని తీసుకుపోయిన తర్వాత ఏం జరుగుతుందనే కొన్ని ఉద్దేశాలతో
ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో అటు జిల్లా ఎస్పీ గారికి కానీ పోలీస్ యంత్రాంగానికి కానీ విజ్ఞప్తి చేస్తూ వాళ్ళిద్దరినీ కస్టడీలోకి తీసుకున్నారు. చట్టపరంగా మేము ఎక్కడ కూడా చట్టాన్ని ఉల్లంఘించమని చెప్పడంలే, చట్టపరంగా మీరు విచారణ చేసుకోవచ్చు, నిష్పక్షపాతంగా విచారణ చేయాలని చెప్పేసి నేనే కోరుతాండా. దాడి జరిగేదానికి కారణం ఆల్రెడీ గతంలో నేను చెప్పినా. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ లో పేదల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపబోతోందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం లబ్ధిదారులకు నగదు పంపిణీ కార్యక్రమాన్ని బాపట్ల కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో బటన్ నొక్కి ప్రారంభించారు. పేదల తలరాతలు మారితే తరాలు మార్పు చెందుతాయనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కు రూపంలో నగదు పంపిణీ చేశారు. ఆడపిల్లల్లో అక్షరాస్యతను మరింత పెంచడానికి కళ్యాణమస్తు పథకాన్ని ప్రభుత్వం స్వల్ప మార్పు చేసిందని కలెక్టర్ తెలిపారు. ఇప్పుడు అందరూ సీఎం చేంజ్ మాట్లాడిన తర్వాత మళ్ళీ స్పెసిఫిక్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో దాదాపు ఈరోజు జిల్లాలో 392 మందికి 3,35,00,000 రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది కొత్తగా పెళ్ళిన జంటలందరూ ఇక్కడ ఉన్నారు. సో మీరందరూ కూడా దీన్ని మీ భవిష్యత్తుకి అలాగే ఫర్దర్గా మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మీరు దీన్ని వాడుకోవచ్చు. సో ఇప్పుడు సీఎం గారు చెప్పినట్టుగా ఈ పథకానికి 10th క్లాస్ కంపల్సరీ చేశారు. ఎందుకంటే ఇందాక అంత చదువుకోవాలి. సో ఎందుకంటే ముందే పెళ్లి చేస్తే నేను చూస్తూ ఉంటాను చాలా చోట్ల ఈ రక్తహీనత వల్ల మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లల్ని పెద్ద దాకా చదివించాలి, ఆ తర్వాత మ్యారేజ్ చేయాలి. 18-21 ఇయర్స్ రావాలి. కొత్తగా అందరూ వచ్చారు కాబట్టి అందరికీ కూడా అందరూ మీ ఫ్యామిలీస్ అందరూ కూడా హ్యాపీగా. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి ఆ గొప్పగా చదివించిన ఆ పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గౌరవప్రదంగా పెళ్లిళ్ళు చేసి తమ వివాహ జీవితాలను పెట్టించే కార్యక్రమంలో ఆ తల్లిదండ్రులకు సహాయంగా ఉండే ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. పేద వర్గాలైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, దివ్యాంగులు, భవన నిర్మాణకారులు వీళ్ళందరినీ కూడా ప్రతి సందర్భంలోనూ కూడా నా 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 అంటూ వారి మీద ఓనర్షిప్ తీసుకుంటూ వారందరూ కూడా ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన వాళ్ళు అని చెప్పి భరోసా ఇస్తూ ప్రతి అడుగులోనూ వాళ్ళని చేపట్టుకొని నడిపించే ఒక గొప్ప కార్యక్రమంలో మరో ముందడుగు ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ షాదీతో వైఎస్ఆర్ షాదీ తోఫా వైఎస్ఆర్ కళ్యాణమస్తు ప్రోగ్రాం దాదాపుగా 10,511 మంది జంటలకు ఈరోజు 81,64,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ పథకంలో ఇప్పటి వరకు 3 త్రైమాసిక విడతలతో కలిపి మొత్తం 46,062 జంటలకు 300. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం కన్నెపల్లి సమీపంలో ఆటో బోల్తా పడడంతో డ్రైవర్తో సహా 7గురు గాయపడ్డారు. బ్రహ్మసముద్రం మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన టమాటోలను తెంపడానికి మహిళా కూలీలతో ముద్దలాపురం వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ ను తప్పించబోయి అదుపు తప్పి కన్నెపల్లి సమీపంలో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 6గురు మహిళలకు గాయాలయ్యాయి. గాయాల పాలైన కూలీలను వెంటనే కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ తిమ్మప్ప కూడా తీవ్రంగా గాయపడడంతో కళ్యాణదుర్గ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 3గురికి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.
సాయి ఓ సాయి ఇది అయిపోయింది బాడీ పెట్టుకో కదా ఇది యాడ్ సాయి ఏం చేస్తున్నావు కదా ऐसा आपको फोटो సునీల్ కుమార్ గుమ్మట మండలం గుడిపల్లి నుంచి ముద్దులాపురం ये टमाटो कोलीला అవును సార్ టమాటా ఇడిపించి పోతున్నారు సార్ నుంచి గుడిపల్లికి వస్తున్నారు సార్ వచ్చినాక ఆటోలో ఎక్కన్నాక ఆడ గుడిపల్లి అవతల 1 కిలోమీటర్ దగ్గర పోయి బైక్ అడ్డమొచ్చి బోల్ట పడింది 7 మందికి గాయాలైనాయి సార్ సీరియస్ ఒకరికి సీరియస్ ఇంకుండే వాళ్ళకి 3 గాయాలు సార్. నంద్యాల జిల్లా చాగాలమర్రి మండలం చింతల చెరువు గ్రామ సమీపంలో ఉండే భైరవగుండాల క్షేత్రంలో వెలిసిన భైరవేశ్వరుడికి కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తజనం విశేష పూజలు జరిపించారు. కైపా వెంకట నరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. టీడీపీ పార్టీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ శివపార్వతులను దర్శించుకున్నారు. गौरी मांगल्य कंकण देवताभ्यो नमः। अरे माइक सामने ओम गौरी. కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో కలుషిత నీరు తాగి 70 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రిలో చేర్చారు. అస్వస్థతకు గురైన వారిని టీడీపీ ఇన్ఛార్జి గౌరు వెంకటారెడ్డి పరామర్శించారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు సరిపోక ఒక బెడ్ లో 2 పేషెంట్లను ఉంచి డాక్టర్లు వైద్యం అందిస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలంలో మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నీలం భాస్కర్, బుక్కరాయ సముద్రం సర్పంచ్ పార్వతి, వైఎస్ఆర్సీపీ నాయకులు నారాయణస్వామి, కార్పొరేటర్ ప్రసాద్, వైఎస్ఆర్సీపీ నాయకురాలు కొండమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారతీయులందరికీ భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవ శుభాకాంక్షలని బాపట్ల జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశం రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు సందర్భంగా బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ దగ్గర మాజీ సైనికులతో కలిసి తాండ్ర సాంబశివరావు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో ఘనమైన నివాళి అర్పించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారత దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరుపుకోవటం మరి అందరికీ తెలిసిన విషయమే. ఒక పండగ వాతావరణం. ఎందుకంటే భారతదేశంలో విభిన్న రకాల జాతులు, విభిన్న రకాల మతాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వంతో మరి భారతదేశం మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మరి సజావుగా జీవనం సాగిస్తున్నారంటే భారత రాజ్యాంగం మరి వల్లనేనని చెప్పి మనం చెప్పుకోవాలి. మరి అలాంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో మరి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి భారతదేశంలో ప్రజలందరూ కూడా సమానత్వంతో సౌభ్రాతృత్వంతో మరి జీవనం సాగించడానికి భారతదేశ వ్యాప్తంగా ఆమోదించబడినటువంటి రాజ్యాంగాన్ని అందరూ కూడా గౌరవించుకోవాలా. అలాంటి రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి భారత మాజీ సైనికులుగా మేము తెలియజేస్తున్నాము. మరి ఇదే రోజున భారతదేశంలో లా డేగా కూడా అంటే న్యాయ దినోత్సవంగా కూడా జరుపుకోవడం అందరికీ తెలిసిన విషయమే. లా డే సందర్భంగా కూడా భారతదేశంలో ఉన్నటువంటి న్యాయమూర్తులకు న్యాయవాదులకు అందరూ కూడా మా బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముంబైలో మరి 2008వ సంవత్సరంలో నవంబర్ 26వ తారీఖునే మరి ఉగ్రవాదులు దాడి చేసి 160 మందిని మరి పొట్టన పెట్టుకోవటం మరి హతమార్చడం జరిగింది. మరి 2008లో నవంబర్ 26వ తారీఖున జరిగిన ఘటనలో ఉగ్రవాదుల దాడిలో అమరులైనటువంటి ప్రాణాలు త్యజించినటువంటి భారతీయులందరికీ కూడా మా మాజీ సైనికుల తరఫున వారికి నివాళులర్పించుకోవటం, వారిని స్మరించుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని జీవించడానికి ఆహారం ఎంత అవసరమో గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉండడానికి విద్య అంత అవసరమని తన అమూల్యమైన సందేశంతో ప్రబోధించిన సామాజిక విప్లవ యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ భాస్కర్ రావు అన్నారు. కార్యక్రమంలో సుధామా ఫౌండేషన్ మండపల్లి వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ సుధబత్తుల విజయ్ కుమార్, ఇండియన్ బ్యాంక్ మండవల్లి శాఖ మేనేజర్ బొత్తు దుర్గారావు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమసమాజ స్థాపన కోసం జ్యోతిరావు పూలే దంపతులు పరితపించారని, ఎందరో జీవితాల్లో వారు అక్షర జ్యోతులు వెలిగించారన్నారు. పూలే 133వ వర్ధంతి సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏలూరు జిల్లా కైకులూరు నియోజకవర్గ పరిధిలోని మండవెల్లి గ్రంథాలయం వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు
మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్ధంతిని మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సామాజికవేత్త ప్రొఫెసర్ ఎస్ విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా మరి హాజరయ్యారు. అలాగే ఇండియన్ బ్యాంక్స్ మండవెల్లి శాఖ మేనేజర్ బొంతు దుర్గారావు గారు, మరి ఐక్యవేదిక మండల శాఖ అధ్యక్షులు టి అప్పారావు గారు పాల్గొని ఆయన యొక్క సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రముఖ సామాజికవేత్త మన దేశంలో మొట్టమొదటిసారిగా గళమెత్తి అంటరానితనము, కుల వ్యవస్థ నిర్మూలనకి ప్రత్యేకంగా ఆయన ఎన్నో పోరాటాలు చేసి కృషి చేశారు. ఆయన బాటలో మన అందరం కూడా ముందుకు నడవాలని, ఆయన ఆశయాలకి తద్గుణంగా మనం కూడా సమాజ స్థాపన కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఈయన చేసినటువంటి కృషి సాధారణమైన విషయం అయితే కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో మన దేశంలో ఎన్నో సామాజిక తారతమ్యాలు పెట్టి మనందరినీ విడదీయడానికి విపరీతమైన ప్రయత్నాలు జరిగినాయి. అయితే వాటిని ఎదుర్కొని విపరీతంగా కృషి చేసి ఈరోజు మనందరికీ కూడా ఆయన మహాత్ముడు అయ్యారు. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఇండియన్ బ్యాంక్ మండవెల్లి శాఖ మేనేజర్ బొంతు దుర్గారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆధునిక కాలంలో ఈ అసమానతల కోసం గలమెత్తిన మొట్టమొదటి సామాజిక ఉద్యమకర్త పూలే గారు కోరుతున్నాం. ఆధునిక కాలంలో ఈ అసమానతల కోసం గలమెత్తిన మొట్టమొదటి సామాజిక ఉద్యమకర్త పూలే గారు జయంతిని రోజు గ్రంథాలయం వద్ద చేయడం జరుగుతుంది. మరి ఆయన ప్రజల్లో విద్యను పెంపొందించడానికి, మరి ముఖ్యంగా శూద్రులకు చదువు చెప్పాలనే ఉద్దేశంతో మొట్టమొదటి స్కూల్ని ప్రారంభించారు. అదే రీతిగా తన భార్యతో కలిసి మహిళలకు మరియు వితంతులకు స్కూలు విద్యను అందించేలాగా చేయడం కోసం పాఠశాలను ప్రారంభించి ఈ సమాజంలో ఉన్న అసమానతలను, మూఢ నమ్మకాలను, అట్లాంటి అంధవిశ్వాసాలను పోగొట్టడం కోసం ఆయన ఎంతగానో కృషి చేసి సత్యశోధక్ సమాజ్ అనే పత్రికను కూడా స్థాపించి సమాజంలో అసమానతలను ఎలుగెత్తి చాటడం జరిగింది. ఈయన చేసిన కృషి ఉద్యమాలు ప్రజలకు చేసిన సేవలకు గాను ప్రజలందరూ కూడా ఈయన్ని మహాత్మా అనే బిరుదుతో సన్మానించడం జరిగింది. కాబట్టి ఆయన ఆశయాలను మనం అందరం కూడా పాటించాలని. కుప్పం మున్సిపాలిటీ వడ్డిపల్లి గ్రామంలో మంగళవారం గతం గుర్తు చేసుకుందాం, బాబు రుణం తీర్చుకుందాం కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ డాక్టర్ కంచల్ర శ్రీకాంత్ నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వంలో వడ్డిపల్లి గ్రామంలో సీసీ రోడ్లు వేసి త్రాగునీరు, ట్యాంకు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయలేకపోవడంతో రోడ్లపైనే మురుగునీరు నిల్వ ఉంటూ ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కనీసం మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్య, ఆరోగ్యం గురించినటువంటి కార్యక్రమాలు ఒక ప్రణాళిక ప్రకారం ప్రతి గ్రామానికి ఒక ప్రణాళిక రచించి దాని ప్రకారం చేసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మర్చిపోయారా? ఈ గ్రామస్తులు మర్చిపోయారా? మన ఊరు ఎట్లున్నది, ఇవన్నీ నిజంగానే వచ్చిందా లేదా, ఇది అబద్ధం అంటే ఎవరున్నా దాన్ని చెప్పండి. ఇది మనం చేయలేదు అంటే చెప్పండి. అది అక్కడ ఈ భూమి మీద అది ఉందా లేదా చూడండి. సో ఇప్పుడు బీసీ వసతి గృహం, పేద పిల్లలు బీసీలు చదువుకోనేకి వసతి గృహం, హాస్టల్ ఏర్పాటు చేశారా లేదా? పిల్లలు బాగా చదువుకోవాలంటే వాళ్ళకి ఎటువంటి టెన్షన్ లేకుండా వాళ్ళ ఇండ్ల నుంచి ఇక్కడికి వచ్చి రాత్రి పగలు కష్టపడి చదివి మంచి అభివృద్ధిలోకి రావాలి. వడ్డపల్లి తార్ రోడ్డు, ఈ రోడ్డు బొమ్మ బాగా ఇంకా బాగుంది రోడ్డు. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకులు సబ్సిడీ లోన్ రద్దు. ఒక్కరికైనా సబ్సిడీ లోన్ వచ్చిందమ్మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఒక్కరికైనా? మన ప్రభుత్వం ఎన్ని ఇచ్చారు అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి.
అలాగే ఎస్సీ కార్పొరేషన్ కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు. అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ లో రిజర్వేషన్ల అమలుకు నిరాకరణ. దళిత ఆదివాసీ విద్యార్థుల పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ ఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ ఎంకామ్ మొదలగు ఉన్నత విద్యా కోర్సులు చదివే విద్యార్థులకు ఫీ రీఇంబర్స్మెంట్ పథకం రద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే దళిత బిడ్డలు నాకు తెలుసు పీజీ చదువుకోవాలని చెప్పేసి ఉన్నా కూడా డబ్బు లేక ఫీ రీఇంబర్స్మెంట్ రద్దు చేయడం వల్ల దాన్ని కోల్పోయారు. అంటే ఉన్నత విద్య చదువుకోవడానికి అవకాశం లేకుండా చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ వసతి గృహాలు చదువుతున్న దళిత ఆదివాసీ విద్యార్థులకు కాస్మోటెక్ ఛార్జీల కింద వాళ్ళ పిల్లలకి పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు, దాన్ని నిలుపుదల చేశారు. మెడికల్ సీట్ల కేటాయింపుల్లో బి కేటగిరీలో కన్వీనర్ కోటా కింద అడ్మిషన్ చేశారు. నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్ఎఫ్డిసి పథకం కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేసేదాన్ని నిరాకరించారు. దళిత ఆదివాసీ విద్యార్థులకు 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు కార్పొరేట్ విద్యను అభ్యసించే పథకమైన బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే దళితుల్ని ఉన్నత విద్య కాదు, గ్రామీణ స్థాయిలో మంచి పిల్లల్ని ఎవరైతే బాగా చదువుతున్నారో దళిత బిడ్డలు వాళ్ళకి మంచి కార్పొరేట్ స్థాయిలో అందించేటటువంటి విద్యా పథకాన్ని కూడా రద్దు చేశారు. అలాగే వేలాది కోట్లు ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు సప్లాన్ నిధులు దళిత ఆదివాసుల అభివృద్ధికి వినియోగించకుండా దారి మళ్లించి దాన్ని ఏ విధంగా ఉపయోగించారో మనం అందరం చూసాం. రమారమి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1000 కోట్ల రూపాయల నిధులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి దళితుల అభివృద్ధి కోసం బాధ్యత పెడితే ఈ రోజు సప్లాన్ కింద నిధులను కూడా రకరకాల స్కీములకి మళ్లించి దాంట్లో దళితులకు ఇచ్చామని చెప్పి చూపించేటటువంటి దుర్మార్గమైన ఆలోచన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నందం సుబ్బయ్య హత్య కేసును సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి. ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి డిమాండ్. పేదల జీవితాల్లో వెలుగులు నింపబోతున్న జగన్ ప్రభుత్వం. లబ్ధిదారులకు నగదు పంపిణీలలో బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషా. అనంతపురం జిల్లా కన్నెపల్లి సమీపంలో ఆటో బోల్తా, డ్రైవర్తో సహా 7గురికి గాయాలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా వైభవగుండాల క్షేత్రంలో పోటెత్తిన జనం. శివపార్వతులను దర్శించుకున్న టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.